సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట నియోజకవర్గంలో ఎండిపోయినటువంటి పంట పొలాలను పరిశీలించారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. పెన్పాడు మండలంలో ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టుకున్నటువంటి భూములన్నింటి కూడా ఆయన పరిశీలించడం జరిగింది. గత 20 రోజులుగా సాగునీరు అందక ఎండిపోతున్నటువంటి పంట పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో పుష్కలంగా నీళ్లందించాం. కొడకల 26 నుంచి తుంగతుర్తి, సూర్యాపేట, కోదా నియోజకవర్గాల్లో 2.5 లక్షల ఎకరాల ఆయకట్టును పచ్చగా మార్చాం. కానీ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ నీటిని విడుదల చేయకుండా పంట పొలాలను కూడా ఎండిపోయేలా చేస్తున్నట్టు కూడా ఆయన ఆరోపణ చేయడం జరిగింది. ఎస్ఆర్ఎస్పీ కింద ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతూ ఉన్నాయి, పొట్టదశలో ఉన్నాయి, వేసవి తాపం పెరిగింది. ఈ క్రమంలో నీరు ఎక్కువగా కావాల్సి ఉంటుంది. కానీ 200-300 క్యూసెక్ల నీటి మాత్రమే కాలువల్లో విడుదల చేయడంతో చిరురాయకట్టు భూములకు నీరు అందట్లేదు అంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికే చాలామంది రైతులు పంట పొలాల్లో పశువులు మేపుతూ ఉన్నారు, గొర్రెలు మేపుకుంటూ ఉన్నారు, పూర్తిగా నష్టపోయారు. వారికి నష్టపరిహారం అందించాలి. ఇక పట్టదశలో ఉన్నటువంటి పంట పొలాలను రక్షించేలాగా సాగునీటిని వెంటనే విడుదల చేయాలని కూడా ఆయన రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఇక నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా కేంద్రంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పర్యటించారు. మీడియా సమావేశం నిర్వహించారు. ఎస్ఎల్బీసీ ఘటన పట్ల ఆయన స్పందించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో ఈ ప్రమాదం జరిగింది. వారం రోజులు అవుతున్నా కూడా బాధితులకు సంబంధించి కానీ అక్కడ చిక్కుకున్న వారికి సంబంధించి కానీ ఎలాంటి పురోగతి లేదని కూడా ఆయన ఆక్షేపణ వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసి బాధితుల్ని కాపాడుకోవాలి. 3 నెలలుగా జీతాలు ఇవ్వకుండా కార్మికులను వేధిస్తూ ఉన్నారు. ఎక్కడో ఇతర రాష్ట్రాల నుంచి పొట్ట చేత పట్టుకొని జీవనోపాధికి వచ్చినటువంటి వారి పట్ల కూడా ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తూ ఉంది, మానవత్వం లేకుండా వ్యవహరిస్తూ ఉంది, జీతాలు ఇవ్వకుండా కష్టం చేయించుకుంటుంది అని కూడా ఆయన ఆరోపణ చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే సహాయక చర్యలు ముమ్మరం చేసి బాధితుల్ని రక్షించాలి. ఇక మిగిలినటువంటి కార్మికుల పట్ల కూడా మానవ దృక్పథంతో జీతాలు అందించి వారిని సంరక్షించాలని కూడా ఆయన సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం 10 గంటలకు ఏదైతే స్వస్తివాచనం, పూర్ణ కుంభావతి కార్యక్రమాలతో ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. ఈరోజు సాయంత్రం వేళలో కూడా వివిధ రకాల పర్వాలు నిర్వహించబోతూ ఉన్నారు. 11 రోజుల పాటు కూడా ఉదయం వేళ, సాయంత్రం వేళలో స్వామివారు తీరొక్క రూపాల్లో అలంకార ప్రియుడై తీరొక్క వాహనాలపై ఊరేగుతూ తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. ఈ బ్రహ్మోత్సవాల్లో అతి ముఖ్యమైనటువంటి స్వామివారి అమ్మవార్ల తిరుకలన మహోత్సవాన్ని ఈ నెల 8న ప్రారంభిస్తాం, 8న నిర్వహిస్తామని కూడా ఆలయ అర్చకులు తెలిపారు.